రెండు రాష్ట్రాలు సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంట్ అయి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏ నాయకులైతే ఫామ్ హౌస్లో పండుకున్నారో వాళ్ళు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలితే మరి ప్రజలు చెప్పుతో కొట్టడానికి రెడీ ఉన్నారు. 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఇచ్చిర్రు, దోచుకున్నారు, దాచుకున్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నారు. అది అక్కడైపోతే మరి ఇక్కడ 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెచ్చగొట్టాలి తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంశము ముంగడికి తీసుకొచ్చిండు. మరి అమిత్ షా ఏం మాట్లాడిండో, అమిత్ షా గారు ఏం మాట్లాడిండ్రో, ఎవరితో మాట్లాడిండ్రో ఎవరికి క్లారిటీ లేదు. అట్లాంటప్పుడు ఈ మనిషి అమిత్ షా ఈయన ఇన్స్టెంట్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, మరి జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఫ్రెండు అని ఎవరికో ఏదో చెప్తే దాన్ని రచ్చగొట్టి దాన్ని ఇక ఒక మేధావి వచ్చి ఇంకో మేధావికి చెప్పినట్టు అందరి మేధావులు కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక తిట్టుడు స్టార్ట్ పెట్టిర్రు. అరే అంటున్నారు, తురే అంటున్నారు, ఎవరు రా అంటున్నాడు. అక్కడ తెలంగాణలో నీకేం పని చంద్రబాబు అంటున్నారు, తెలంగాణ పోలీసు నీకు ఎందుకు రక్షణ కల్పించాలే చంద్రబాబు అంటున్నారు. అరే ఇది ఎక్కడిది రాబాయ్, ఏం చదువుకున్నారు రాబాయ్, మీరంతా ఎక్కడికి పోతున్నాం రాబాయ్, ఎన్ని సమస్యలు ఉన్నాయి రాబాయ్ ఈ రాష్ట్రంలో. అక్కడ మూసీకాడ సమస్యలు ఉన్నాయి, అక్కడ పోయి మాట్లాడండి. లేకపోతే హైడ్రా కాడ సమస్యలు ఉన్నాయి, అక్కడ పోయి మాట్లాడండి. లేకపోతే రైతులు ధాన్యం రోడ్ల మీద వేస్తారు, అక్కడ పోయి మాట్లాడండి. కానీ ఎవరికి ఎవడైనా పేరు రావాలన్నా లేకపోతే వాడిని గుర్తించాలన్నా చంద్రబాబును తిట్టుడు పెట్టుకున్నారు, లోకేష్ గారిని తిట్టుడు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుడు పెట్టుకున్నారు. అంటే మీకు తిడితేనే రాజకీయమా? నిన్న చెప్పకనే చెప్పిన ఆ మనిషి ఏం చెప్పిండు, మేము త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని. మరి నువ్వు త్వరలోనే రాజకీయ పార్టీ పెడితే మరి అది సూటిగా చెప్పేది ఉండే, రాజకీయ పార్టీకి వచ్చి కొట్లాడు. ఒక జర్నలిస్టు ముసుగులో, ఒక తెలంగాణ అమరవీరులు కుటుంబాల ముసుగులో, లేకపోతే మేము ఉద్యమకారుల ముసుగులో నువ్వు వచ్చి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి, ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ల కాన్ఫరెన్సులు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఒకసారి వాళ్ళు తిడితే ఒకసారి వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడితే వాళ్ళు తిడుతున్నారు. సమాజం ఎక్కడ పోతుందని నేను అంటున్నా. మీరు ఎంత అవునన్నా ఎంత కాదన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. ఈ చరిత్ర ఎవడు తీసేయలేడు. అదేవిధంగా తెలంగాణ తెచ్చినోడు, ఇచ్చినోడు, సాధించుకున్నాడు. మరి మనం ఏదైతే అన్నామో, మీరు ఏదైతే జాతిపిత అంటున్నారో కేసీఆర్ గారు కొట్లాడిరు, తెలంగాణ వచ్చింది.